ఇది చూసారా? ఒక్క టీ స్పూన్ ఆయిల్‌తో ఇంత క్రిస్పీగా అవుతుంది అంటే మీరు నమ్ముతారా? హాయ్ అండి అందరికి, నేను మీ విజయాని. వెల్కమ్ టు విజయాస్ వీడియోస్. లాస్ట్ వీడియోలో నేను 4 ఈజీ ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ ని చూపించాను. అది మీ అందరికి చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు కనుక చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఈ రోజు నేను 2 స్పెషల్ రెసిపీస్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. అది ఏంటంటే, ఒకటి ఫిష్ ఫ్రై రెసిపీ, అది కూడా ఎయిర్ ఫ్రైయర్ లో, అలాగే క్రిస్పీ పొటాటో ఫ్రై రెసిపీ. ఈ రెండు కూడా మనం ఎయిర్ ఫ్రైయర్ లోనే చేయబోతున్నామండి. అవి ఎలా వస్తాయి, ఎంత క్రిస్పీగా వస్తాయి అనేది నేను మీకు చూపిస్తాను. నా ఛానల్ ని మీరు కనుక ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, పదండి. ఫస్ట్ రెసిపీ నా ఫ్యామిలీకి చాలా ఇష్టమైన ఫిష్ ఫ్రై. కానీ రెసిపీ చెప్పే ముందు నా సీక్రెట్ టిప్ చెప్తాను. ఫిష్ కి ఒక టైప్ ఆఫ్ ఫిషీ స్మెల్ వస్తుంది కదా, అది ఓవర్ గా ఉంటే మా ఇంట్లో ఎవ్వరూ తినరండి. దానికోసం అని నేను ఒక చిన్న టిప్ ని ఫాలో అవుతున్నాను. అది ఏంటంటే, మనం జనరల్ గా ఫిష్ ని కట్ చేసిన తర్వాత కళ్ళుపు వేసి క్లీన్ చేస్తుంటాం కదా, దాని తర్వాత ఒక చిన్న స్టెప్ ఫాలో అవ్వాలి. అది ఏంటంటే, మనము హాఫ్ లెమన్ పీస్ ని చక్కగా స్క్వీజ్ చేసేసి లెమన్ వేసుకొని లెమన్ జ్యూస్ ని బాగా క్లీన్ చేయాలి. అలాగే ఆ క్లీన్ చేసి కాసేపట్లో ఉంచాలన్నమాట. మొత్తానికి రబ్ చేసి కాసేపట్లో ఉంచాలి. దాని తర్వాత వాష్ చేసి మళ్ళీ కొంచెం పుల్లటి పెరుగు ఉంటుంది కదా, ఆ పుల్లటి పెరుగును కనుక దీంట్లో వేసి కాసేపు అలా మ్యారినేట్ చేసి ఉంచి తర్వాత వాష్ చేసి ఆ ఫిష్ స్మెల్ అంతా పోయి ఫిష్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఈ చిన్న టెక్నిక్ ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యి ఆ డిఫరెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది. అది నాకు ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. చూసారా ఫిష్ ఎంత ఫ్రెష్ గా ఉందో? ఇప్పుడు మ్యారినేట్ చేద్దాం. ఉప్పు తగినంత, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, పావు స్పూన్ గరం మసాలా పౌడర్, పావు స్పూన్ జీరా పౌడర్, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ ఆయిల్. అరచెక్క నిమ్మరసం. ఇవన్నీ మన ఇంట్లో ఉండే స్పైసెసే కదా, ఎక్స్ట్రాగా ఏమీ కొనక్కర్లేదు. ఈ మసాలా అంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేయాలి. ఫిష్ పీసెస్ మొత్తం కూడా ఈ మ్యారినేషన్ బాగా పట్టించాలి. కనీసం 5 మినిట్స్ అన్నా మ్యారినేట్ చేయాలండి. అప్పుడే ఫిష్ పీసెస్ కి ఆ మసాలా అంతా కూడా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ ని 15 మినిట్స్ పాటు పక్కన పెట్టాలి. టైం ఉంటే కనుక 30 మినిట్స్ పెడితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ని 3 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకుందాం. త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ ని ఓపెన్ చేసి ఈ ఫిష్ పీసెస్ ని బాస్కెట్ లో పెట్టే ముందు ఒకసారి ఆయిల్ ని స్ప్రే చేసుకుందామండి. ఎందుకంటే ఫిష్ పీసెస్ చాలా డెలికేట్ గా ఉంటాయి. సో దానివల్ల అది కుక్ అయిన తర్వాత కింద స్టిక్ అయిపోయే అవకాశం ఉంటుంది. మనం ఫ్లిప్ చేసేటప్పుడు కానీ పీసెస్ ని తీసేటప్పుడు కానీ అవి విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ ఆయిల్ ని స్ప్రే చేసుకుంటున్నాను. దాని తర్వాత ఫిష్ పీసెస్ ని ఒక లేయర్ లాగా బాస్కెట్ లో అరేంజ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి మాత్రం ఎప్పుడు ఓవర్లాప్ చేయకూడదండి ఎయిర్ ఫ్రైయర్ లో. ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసి మనం ఫిష్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుందాం. లేదంటే 200 డిగ్రీస్ 12 మినిట్స్ దగ్గర సెట్ చేయాలి. మధ్యలో ఒక్కసారి ఎయిర్ ఫ్రైయర్ ని పాజ్ చేసి బాస్కెట్ ని బయటకు తీసి, మనం ఫిష్ ఫ్రై చేయాలంటే జనరల్ గా చాలా ఆయిల్ పడుతుంది. కానీ ఈ ఎయిర్ ఫ్రైయర్ ఒక మ్యాజిక్ అండి. చూడండి ఫిష్ ఎంత బాగా కుక్ అవుతుందో కదా. ఇప్పుడు వన్ సైడ్ మాత్రమే కుక్ అయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేసుకుందాం. ఫ్లిప్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఫిష్ ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయి ఉంది. ఇప్పుడు మనం కేర్ఫుల్ గా కనుక ఫ్లిప్ చేయకపోతే ఫిష్ విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలి, ఎందుకంటే ఫిష్ డెలికేట్ గా ఉంటుంది కాబట్టి. మొత్తం అన్ని పీసెస్ ని కూడా వేరే సైడ్ కి టర్న్ చేసి ఫ్లిప్ చేసిన తర్వాత బాస్కెట్ ని క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం.
టైమర్ అయిపోయిన తర్వాత బాస్కెట్ ని ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా గోల్డెన్ కలర్ వచ్చిందో. మీరు వింటున్నారు కదా ఎంత మంచి సౌండ్ వస్తుందో. మనం ఇందులో బియ్యం పిండి కూడా వేసాం కాబట్టి ఇంకా మంచి క్రిస్పీ వస్తుందండి. చూడండి బయట ఎంత క్రిస్పీగా ఉందో, లోపల అంతే జ్యూసీగా ఉంది. పర్ఫెక్ట్ అసలు. చూసారా, రెస్టారెంట్ క్వాలిటీ ఫిష్ ఫ్రై ఇంట్లోనే కేవలం 1 స్పూన్ ఆయిల్ తో. నమ్మలేనట్లుంది కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. రైస్ సాంబార్ లోకి ఈ ఫిష్ ఫ్రై సూపర్ కాంబినేషన్ అండి. అందులో లెమన్ వేసుకొని తింటే అంతేనండి, ఇంకా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు సెకండ్ రెసిపీ సూపర్ క్రిస్పీ పొటాటో ఫ్రై. దీనికి 3 మీడియం సైజ్ పొటాటోస్ సరిపోతాయండి. కానీ నేను తీసుకున్నవి చాలా చిన్న పొటాటోస్, అందుకనే నేను 6 తీసుకున్నాను. వాటిని పీల్ చేసుకోవాలి. వీటిని సేమ్ సైజ్ లో ఉండే పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దానికోసం నేను అంత పర్ఫెక్ట్ గా అయితే కట్ చేయలేను. సో దానికోసం నా దగ్గర ఒక చాపర్ ఉంది. సో నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. మీరు హ్యాండ్ తో పర్ఫెక్ట్ గా చేయగలిగితే ఓకే. ఈ వెజిటబుల్ చాపర్ ని నేను చాలా నుంచి యూజ్ చేస్తున్నానండి. ఆ ఫ్రంట్ బ్లేడ్ అయితే విరిగిపోయింది కూడా. ఈ చాపర్ చాలా హెల్ప్ఫుల్ అండి. మనం జస్ట్ వెజిటబుల్స్ ని దాంట్లో పెట్టి మనం ప్రెస్ చేసామంటే మనకి వెజిటబుల్స్ మంచిగా ఈవెన్ షేప్ లో వస్తాయి. పొటాటోస్ అన్ని సేమ్ సైజ్ లో కట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని సేమ్ టైమ్ లో కుక్ అవుతాయి. పొటాటో ఫ్రై మంచి క్రిస్పీగా రావడం కోసం నేను మీకు టిప్ చెప్తానండి. అదేంటంటే పొటాటోస్ ని మనం కట్ చేసిన తర్వాత ఆ దానిపైన ఉండే తడి అంతా కూడా కంప్లీట్ గా పోవాలి. అలా పోయేదాకా మనం నీట్ గా తుడుచుకోవాలన్నమాట. అలా తుడవడం వల్ల పైన మాయిశ్చర్ అనేది ఉండదు. దాంతో మనకి పొటాటో ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. అదే మనం ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే గనక ఆ పొటాటోస్ ని కట్ చేసిన తర్వాత కొంచెం కోల్డ్ వాటర్ ని, అంటే ఐస్ కోల్డ్ వాటర్ కానీ లేదంటే కోల్డ్ వాటర్ లో కానీ కాసేపు సోక్ చేసామంటే 5 మినిట్స్ వరకు ఆ పైన ఉండే స్టార్చ్ ఏదైతే ఉంటుందో పొటాటోస్ పైన అదంతా రిమూవ్ అయిపోతుంది. దాంతో పొటాటో ఇంకా క్రిస్పీగా తయారవుతుంది. ఈ టిప్ ని ఫాలో అవ్వండి, పొటాటోస్ చాలా క్రిస్పీగా వస్తాయి. నేను ఇప్పుడు కోల్డ్ వాటర్ లో సోక్ చేయట్లేదండి. ఓన్లీ ఆ పైన ఉన్న మాయిశ్చర్ ని మాత్రమే తుడుస్తున్నాను. మీ దగ్గర కిచెన్ టవల్స్ ఉంటే కిచెన్ టవల్స్ పెట్టి క్లీన్ చేయొచ్చు, లేదా టిష్యూ పెట్టి క్లీన్ చేయొచ్చు. లేదంటే ఇలా క్లాత్ పెట్టేసి ఆ పైన ఉన్న మాయిశ్చర్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఎయిర్ ఫ్రైడ్ బాస్కెట్ ని ఓపెన్ చేసి మనం కట్ చేసుకున్న పొటాటోస్ ని ఒక లేయర్ లాగా పెట్టుకోవాలండి. ఇవి మాత్రం ఓవర్ క్రౌడ్ అస్సలు చేయకూడదు. ఒకదాని మీద ఒకటి పెట్టేసి కుప్ప కుప్పలుగా వేయకూడదు. చక్కగా నీట్ గా స్ప్రెడ్ చేయాలి. లేదంటే మనకి సరిగ్గా కుక్ అవ్వదు పొటాటోస్. జనరల్ గా పొటాటో ఫ్రై కి చాలా ఆయిల్ పడుతుంది. కానీ ఎయిర్ ఫ్రైర్ యూస్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ అయిపోతుందండి. మనం అసలు చాలా తక్కువ ఆయిల్ తో మనం పొటాటో ఫ్రై అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైర్ ని ఆన్ చేసుకొని పొటాటో ఫ్రై ఆప్షన్ ని సెలెక్ట్ చేసి మనం ప్లే నొక్కామంటే ఎయిర్ ఫ్రైర్ ఆన్ అవుతుందండి. లేదంటే 200 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ సెట్ చేయాలి. ఇప్పుడు మనం చేసే స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. మధ్యలో కనీసం 2 to 3 టైమ్స్ అన్నా మనం బయటకు తీసి బాస్కెట్ ని షేక్ చేయాలి. అప్పుడే అన్ని వైపులా ఈవెన్ గా క్రిస్పీ అవుతుంది. ఇలా బయటకు తీసినప్పుడు ఒక్కసారి మనం ఆయిల్ ని స్ప్రే చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి పొటాటో ఫ్రై. నేను 6 మినిట్స్ దగ్గర పాజ్ చేసి మళ్ళీ ఒకసారి బయటకు తీసి చూసానండి. పొటాటోస్ చాలా క్రిస్పీగా అయిపోయినాయి ఆల్రెడీ. వింటున్నారు కదా, ఇంకా అందుకనే నేను ఎయిర్ ఫ్రైర్ ఆఫ్ చేసేసాను. మనం ఆల్రెడీ మాయిశ్చర్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసేసాం కాబట్టి పొటాటోస్ చాలా ఫాస్ట్ గా కుక్ కూడా అయిపోయినాయి. అంతేకాకుండా చాలా ఫాస్ట్ గా క్రిస్పీ అయిపోయినాయి. ఇప్పుడు మనం చేసుకునే పొటాటో ఫ్రైకి తాలింపు వేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. 2 ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, సాయి పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేయాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న క్రిస్పీ పొటాటోస్ ని ఈ తాలింపులో వేసేయాలి. ఇప్పుడు మనం జనరల్ గా ఫ్రై కి ఏమైతే మసాలాలు వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒక 5 చిన్నులపాయల్ని దంచి వేసాను. వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి 2 మినిట్స్ మూత పెట్టేస్తున్నానండి. అంతేనండి, సూపర్ ఈజీగా అయిపోయే క్రిస్పీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పొటాటో ఫ్రై ని అన్నము, టమాటా పప్పుతో నంచుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి అసలు. నేను చేసిన 2 రెసిపీస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. అలాగే నా 2 సీక్రెట్ టిప్స్ ని మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై కి లెమన్ ఇంకా పెరుగుని వేసి మనం వాష్ చేయడం వల్ల ఫిష్ అనేది చాలా ఫ్రెష్ గా అవుతుంది. సెకండ్ వచ్చేసి పొటాటో ఫ్రై క్రిస్పీగా రావడం కోసం పొటాటోస్ కట్ చేసిన తర్వాత
ఆ పీసెస్ ని కాసేపు కోల్డ్ వాటర్ లో సోక్ చేయాలి. దాని వల్ల స్టార్చ్ అనేది రిమూవ్ అవుతుంది, క్రిస్పీగా తయారవుతాయి పొటాటోస్ ఫ్రై అనేది. కమెంట్స్ లో చెప్పండి మీకు ఫిష్ ఫ్రై ఇష్టమా పొటాటో ఇష్టమా అనేది, నేను ఖచ్చితంగా చూస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, దానివల్ల నాకు మంచి మోటివేషన్ వస్తుంది, ఈ ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. తప్పకుండా రండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, దానివల్ల నేను పోస్ట్ చేసిన ఏ వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. నేను లాస్ట్ పోస్ట్ చేసిన వీడియో 4 ఎయిర్ ఫ్రై రెసిపీస్ అండి, అవి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అది కనుక మీరు చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూడండి. ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.